వైఎస్ఆర్ రైతు భరోసా అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 16వ విడత సాయం అనేది వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేస్తుండగా, అదే రోజున మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన చివరి విడత సాయం కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ముందుగా మనకు పీఎం కిసాన్ అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి ప్రతి సంవత్సరం మనకు జనవరి నెలలో చివరి విడత సాయం అనేది మనకైతే రావాల్సింది. ఇప్పటికే మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి మొదటి విడత 5,500, రెండో విడత 2,000 రూపాయలు, టోటల్ గా మనకు 7,500 అనేది ఇప్పటికైతే విడుదల చేయడం జరిగింది. ఇక మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మొదటి విడతలో 2,000, రెండో విడతలో దీనికి సంబంధించి 2,000 అయితే విడుదల చేయగా, ఇప్పుడు 16 విడతకి సంబంధించిన 2,000 రూపాయలు అనేది మనకైతే విడుదల చేయాల్సింది. అయితే టోటల్ గా మనం చూసుకున్నట్లయితే 13,500 రూపాయలు అనేది రావాలంటే మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి చివరి విడత సాయం అనేది మనకు ఫిబ్రవరి నెల మొదటి వారంలో 2,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 2 విడతలు వచ్చాయి. ఇక మూడో విడత సాయాన్ని మనకు వచ్చే నెలలో అయితే విడుదల చేస్తుండగా, మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి ఎవరికి ఈ విడతలో పేమెంట్ అనేది అంటే 13,500 రూపాయలు అనేది ఒకే విడతలో ఎవరికి వస్తాయనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే, ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి సీసీఆర్సీ కార్డులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ సీసీఆర్సీ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి టోటల్ గా 13,500 రూపాయలు అనేది ప్రతి సంవత్సరం ఒకే విడతలో అయితే ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన అప్డేట్ ప్రకారం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అలాగే పీఎం కిసాన్ రెండు కలిపి 13,500 రూపాయలు అనేది విడుదల చేస్తామని అయితే తెలియజేయగా, కేంద్ర ప్రభుత్వం ఎవరైతే సొంత భూమి కలిగిన రైతులు ఉన్నారో వారికి మాత్రమే పీఎం కిసాన్ పథకాన్ని అయితే అమలు చేస్తుండగా, టోటల్ గా చాలా మంది రైతులకు ఈ యొక్క కౌలు రైతులకు కూడా ఏపీ ప్రభుత్వం యొక్క పథకాన్ని అమలు చేసినట్లు అటువంటి వారందరికీ ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరిగింది. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం టోటల్ గా ఈ యొక్క సీసీఆర్సీ కార్డులు అంటే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఒకే విడతలో 13,500 రూపాయలు అనేది ప్రతి సంవత్సరం జనవరిలో అయితే విడుదల చేస్తోంది. ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి సీసీఆర్సీ కార్డులు అనేది జిల్లాల వారీగా జారీ చేయగా, మాకు సంబంధించి నెల్లూరు జిల్లా అలాగే దగదత్తి మండలం ఇలా మా యొక్క చెన్నూరు గ్రామానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఎంతమందికి సంబంధించి ఈ యొక్క సీసీఆర్సీ కార్డులు అనేది జారీ చేశారో వారందరికీ సంబంధించి ఈ విధంగా లిస్ట్ అనేది అయితే రావడం జరిగింది. టోటల్ గా మా యొక్క పంచాయతీకి సంబంధించి టోటల్ గా 19 కార్డులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ యొక్క సీసీఆర్సీ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి 13,500 రూపాయలు అనేది ఈ యొక్క జనవరిలో అయితే ప్రతి సంవత్సరం అయితే విడుదల చేస్తుండగా, ప్రస్తుతం ఈ యొక్క పథకానికి సంబంధించి నవంబర్ నెల 31వ తేదీ వరకు సీసీఆర్సీ కార్డులు జారీ చేసిన వారితో పాటు కౌలు రైతులు ఎవరైతే వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి అప్లై చేసుకున్నారో అటువంటి వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది మనకు ప్రతి సంవత్సరం జనవరిలో అయితే విడుదల చేస్తుండగా, ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం ఈ యొక్క పథకాన్ని వచ్చే నెలకు వాయిదా వేసేదానికి అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం ఈ యొక్క సీసీఆర్సీ కార్డు జారీ చేసిన ప్రతి ఒక్కరికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే, వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన వెబ్సైట్ లో ఈ యొక్క గ్రీవెన్సీ మీద మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది అంటే సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి సీసీఆర్సీ కార్డు అనేది వచ్చిందా లేదా, ఒకవేళ రాకపోయినట్లయితే ఎందుకు రాలేదనేతో పాటు మీకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి గతంలో పేమెంట్ అనేది రాకపోయినట్లయితే ఎందుకు రాలేదు కూడా మీరైతే ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కంప్లైంట్ కనుక ఇచ్చినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది పూర్తి అనేది చేశారా లేదా దానికి సంబంధించి కూడా మీకు ఒక సమాచారం అయితే రావడం జరుగుతుంది. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ వచ్చే నెలలో పేమెంట్ అనేది ఇచ్చే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇకపోతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 16వ విడత సాయం అనేది మనకు ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఈ యొక్క పేమెంట్ అనేది విడుదల చేసేదానికి చర్యలు చేపడుతున్నట్లు, ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకపోయినా అలాగే ఇంకా ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా లేదా పీఎం కిసాన్ కి సంబంధించి పేమెంట్ అనేది రాలేదని ఎవరైనా సరే కంప్లైంట్ కనుక ఇచ్చుకునే విధంగా కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరూ జనవరి 25వ తేదీ లోపల మీరు గ్రీవెన్సీ అనేది ఇచ్చుకున్నట్లయితే మీకు సంబంధించిన అప్లికేషన్ అనేది వెరిఫై అనేది ఇచ్చేసి వచ్చే నెలలో పేమెంట్ వేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే తప్పనిసరిగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి పేమెంట్ అనేది మీకు రావాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క ఈకేఎస్ అనేది పూర్తి చేసుకుని ఉండాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిఎస్ అనేది అయి ఉన్నప్పుడు మాత్రమే మీకు ఈ విడతలో పేమెంట్ అనేది మీకు అయితే రావడం జరుగుతుంది. గతంలో కూడా చాలా మందికి ఈకేఎస్సీ చేసుకునే కారణంగా ఏపీలో చాలా వరకు ఈ యొక్క పేమెంట్ అనేది నిలిచిపోవడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క పథకాలకు సంబంధించి మీరు కంప్లైంట్ అనేది ఇవ్వాలనుకున్నట్లయితే వెంటనే గ్రామాలకి వాట్సాప్ సచివాలయాలు కనుక ఇచ్చుకున్నట్లయితే మీకు పేమెంట్ వచ్చే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు దీనికి సంబంధించి తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది.